హలో, నువ్వు మరీ అందంగా ఉండవాలనుకుంటాను. నువ్వు చెప్పి సగం వినపట్లేదు. టైం అంతా నీ మొహం చూడడమే సరిపోతుంది. దుర్గారావు ఇది కూడా సగం వినిపించింది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఇంతవరకు మైకేల్ జాక్సన్ చేసిన చాలా మందిని చూస్తాం కానీ నీలాగా ఇంత పర్ఫెక్ట్ గా ఎగ్జాక్ట్లీ మైకేల్ జాక్సన్ లా చేసిన వాళ్ళని ఇంతవరకు నేను చూడలేదు. వచ్చింది ఏ షోక్ అనుకున్నావు? రెచ్చిపోదాం బ్రదర్ షోకి వచ్చి రెచ్చిపోకుండా ఉంటానా? రెచ్చగొడితే రెచ్చిపోతావా? ఇది అవగాహన. రెచ్చగొడితే రెచ్చిపోతావా? రెచ్చగొడతా రెచ్చివాడు అంటే మీరు రెచ్చిపోదామన్న షోకి వచ్చేసారో లేకపోతే యాంకర్ చూసేసారో నాకు తెలుసులేండి. ఏమిటి సిగ్గుపడుతున్నారా? ఇప్పుడు దాకా నాలో డాన్స్ యాంగిల్ చూసారు మీరు. ఈ రోజు నుంచి కామెడీ యాంగిల్ కూడా చూస్తారు. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? దుర్గారావు గారు మీరు డాన్స్ ఎరగదీసేస్తున్నారు. డీలో కంటెస్టెంట్ గా ట్రై చేయొచ్చు కదా. అది ఎల్దారానే ఉందండి, కానీ జోడీ లేదు. మేడం మీకేం ఇంట్రెస్ట్ ఉందా? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఆ అమ్మాయిని చూపించండి అల్లుకుపోతానన్నావు చూడు, అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఓకే, ఐ విల్ సీ. మీ వైఫ్ ఉన్నారు కదా, నన్ను అడుగుతున్నారు. ఇంట్లో ఉన్న టీవీల్లో కూడా సినిమాలు వస్తాయి కదా అని థియేటర్కి వెళ్ళటం మానేస్తాం. మా వైపుకి ఏం వచ్చండి అంత మాట ఇలా చేతు కొట్టుకుంటుందా? ఆవిడకి ఏం వచ్చండి డాన్స్? మీకు వచ్చండి డాన్స్? నాకు వచ్చి కాబట్టి కదా డాన్స్ చేస్తున్నాను. అండ్ ఎవరికైనా చూపించండి రా. మీ డాన్స్ ఎలా ఉందో చెప్పమంటారా? బట్టలకి ఆరేసినట్టుంది మీ డాన్స్. ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? ఆ డాన్స్ బట్టలు ఆరేసినట్టుందా? ఆ డాన్స్ చూసే నన్ను ఫేమస్ చేశారు తెలుసా? ఈ డాన్స్ చూసా నాకు తెలిసి ఈ భూమి మీద ఇలాంటి వాడు ఒక్కడే ఉండు. మీ డాన్స్ చూసి ఏం చేయలేదు, నా డాన్స్ చూసి ఫేమస్ చేశారు. డెప్త్ లోకి వెళ్ళిపోయావే అమ్మో. నిన్ను ఇలాగే కంటిన్యూ చేస్తే ఈ డెప్త్ చాలా డేంజర్ అయిపోద్ది. అంత మాట ఇలా 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 ఎందుకు కొట్టుకుంటున్నావు? నీ డాన్స్ చూసి నిన్ను కొట్టలేక నేను కొట్టుకుంటున్నాను. అవునే, ఇది వచ్చిన తల ఎలా 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 ఎందుకు కొట్టుకున్నావు నువ్వు? నేను రెండు వైపులు తల పట్టి రెండు రాష్ట్రాలు ఊగుతున్నాయి. ఇంట్లో కూర్చున్నా నిన్ను ఈ షోకి తీసుకొచ్చానంటే ఎవరి వల్ల? ఈ రోజు నా వల్ల. పొలంలో ఉండే నిన్ను ఈ షోకి తీసుకొచ్చింది నేను. ఏమే వంట అయిందంటే రెడీ అంటావు, నువ్వు రెడీ నేను రెడీ. ప్రోగ్రాం తీసుకొచ్చింది కేవలం ఎవరి వల్ల? నా వల్ల. What hell is going on here? What do you think of this? Is it railway compartment or fish market? Common sense ఉన్న కదా ఇటారా. తాడి పెరిగాడు బుద్ధి దానికి. ఇంట్లో కూర్చుని పల్లీలు తినే నిన్ను సెల్ఫీలు తీసేదాకా తీసుకొచ్చాను ఎవరి వల్ల? నా వల్ల. ఊర్లో మాస్కా తిరిగే నిన్ను క్యాష్ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది ఎవరో? నేను. మేమే మిమ్మల్ని అవమానించలేదండి, మీరే మమ్మల్ని అవమానించారు. ఆ డాన్స్ ఫేమస్ అని నువ్వు ఒప్పుకుని నీ గురించే ఫేమస్ అయిందని అంటే నీతో కాపురం చేస్తాను. పోనివ్వండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. అది అసలు నువ్వు నాకు వద్దు. 5 minutes later. Two hours later. ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు? ఈ ఊళ్ళో ఉన్నాడు రా, బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రాడు. ఎప్పుడు టిక్ టాక్ లో మంచిగా రిబ్బన్లో ఆ కాలు కోటి ఈ కాలు కోటి ఆ చేతి కోటి ఈ చేతి కోటి ఈ మేడ కోటి ఆ మేడ కోటి కట్టుకొని సెంట్రల్ జైల్లో ఖైదీల్లా ఉండేవారు. ఎప్పుడు కూడా నేను రిబ్బన్లు కట్టుకుని తలకు కట్టుకుని పిల్టి మొగ్గలేసి రకరకాలుగా చేసి నేను ఫేమస్ చేశానండి. అవును రాజా. ఈ స్టెప్ తోటి నేనే చేశాను, నేను ఫేమస్ అని చెప్తుందండి. అమ్మా తప్పు కదమ్మా. పెద్ద సమస్య వచ్చి పడింది. నేను ఎలా చేయబట్టే కదండి ఫేమస్ అయ్యాం మేము. అంతే కదా రాజా, అంతే కదా రాజా. ఈ షోకి మీరు వస్తారని ఇలా విడిపోయి కూర్చుంటారని కల్లో కూడా అనుకోలేదు రాజా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి?
లేదండి అన్ని షోలు కవర్ చేస్తాం, ఈ షో కవర్ చేయలేదండి అందుకు వచ్చాం, ఈ షో కవర్ చేయలేదండి అందుకు వచ్చాం. సరే రాజా, ఇంతకి మీరు ఇక్కడ రాని ముందు అసలు ఊర్లో ఏం చేసేవారు రాజా? ఊళ్ళో బూడిద గుమ్మడికాయలు ఉంటాయి కదండి, అట్లా బూడిద రాస్తా ఉంటాం. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మీరేం చేసేవారమ్మా? పప్పు అండి, పప్పులో ఉడికేటప్పుడు బుడగలు వస్తాయి కదండి, అవునమ్మా. అట్లా గాలి వస్తానే. కొత్తగా వచ్చేవారి కోసం ఆర్టిస్టులకి మీరేం చెప్పబోతారు? విజయనగరం నుంచి వస్తే ట్రాఫిక్ ఎక్కువ ఉంటది, మనకొండ నుంచి రాండి అని సలహా ఇస్తానండి. వేసేసాడు, బాగా వేసేసాడు. అమ్మా మీరిద్దరు గొప్ప కాదమ్మా, మీ టిక్ టాక్లు చూసిన ఆడియన్స్ గొప్ప. అమ్మా కులవృత్తి సాంగ్ ఏంటమ్మా ఇవ్వదు? స్కిట్ ఎలా ఉందో మా జడ్జిని అడుగుదాం. రాజేష్ సార్ ఎలా అనిపించింది? నేను చెప్పడానికి ఏముంది, అసలు డాన్స్ నుంచి మీరు స్కిట్ లోకి వచ్చారంటే స్పెషల్ కాకుండా ఇంకా రెగ్యులర్ పర్ఫార్మెన్స్ లోకి వచ్చేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం.